నమస్తే అండి. నేను మీ ప్రశాంతి హౌస్ వైఫ్. ఈరోజైతే సిల్క్ శారీ బాగా జారిపోయే శారీ అండి ఇది. ఇలాంటి శారీకి ఫాల్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ముడతలు ముడతల కింద వచ్చేస్తదన్న భయం. ఒక్కసారి ఈ మెథడ్‌లో ట్రై చేయండి. ముడతలనేవి ఏమీ రాకుండా చాలా నీట్‌గా వస్తుంది. ఫస్ట్ అయితే శారీ చివర ఇలా కోరాస్ ఉంటాయి కదండీ! ఇవి నీట్‌గా ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకోవాలండి. పాల్స్ని తడిపి ఆరబెట్టుకున్నాను. ఇలా రౌండ్గా నీట్గా చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాల్స్ ఎక్కడి నుంచి వేయాలంటే ఒక జానెడ్ అనేది వదిలేయాలండి. శారీ అనేది ఒక జానెడ్ వదిలేసి ఆ తర్వాత నుంచి పాల్స్ ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం పాల్స్ జరుపుతున్నాము, శారీ కూడా అదే విధంగా జరపాలి. ఇక్కడ నాకు చిన్న అంచు వచ్చిందండి. ఆ అంచు చివరి నుంచి స్టిచ్ వేసాను. చూడండి, ఇప్పుడు రివర్స్ తిప్పేస్తాం కదా, అలా తిప్పకూడదండి. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చూడండి, ఇలా ఇటువైపు నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. చాలా నీట్గా వస్తుందండి. మనం పాల్స్ జరపాలి, చీర జరపాలి. ఇలా రెండు ఒకేసారి ఇలా జరుపుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి. చాలా నీట్గా వస్తుంది. ఎక్కడ కూడా చిన్న ముడత కూడా రాదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలంతే. చాలా ఈజీగా, ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే ఇలా పాల్స్ అనేది ఇలా వేసుకోవచ్చండి. ఇటు సైడ్ తిప్పేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. మొత్తం చీర అంతా ఇదే విధంగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.